మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. చాలా ఉన్నతమైన స్థితిలో మనల్ని ఉంచాలని ప్రభువు ప్రేమించి మనతో మాట్లాడుతున్నారు. ఆయన ప్రత్యేకమైన దేవుడు, అంటే మాట్లాడే దేవుడు, చూచే దేవుడు, తాకే దేవుడు, బలపరిచే దేవుడు, కృప చూపే దేవుడు, ఎన్నో ఉన్నతమైన లక్షణాలను మనకు చూపించే దేవుడు. అలాంటి ప్రేమ కలిగిన ప్రభువు మనతో మాట్లాడాలి అని వాక్యము ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. పాత నిబంధన కాలంలో యెహోవా దేవుణ్ణి చూడడం చాలా కష్టం. ఆయన కనబడినా స్పష్టంగా చూడలేం. ఆయనను చూచాము అని చెప్పిన వాళ్ళు ఆయన వెలుగును చూచారు. ఆయన దగ్గర ఉండే మెరుపులు, శబ్దాలు, ఉరుములు, భూకంపాలు, వెలుగు చూశారు. ఆయనను వర్ణించడానికి తగినట్టు చూడలేకపోయారు. ఆయనను వర్ణించాలి అంటే ఆయన కళ్ళు ఎలా ఉన్నాయో చూడాలి, ఆయన చేతులు ఎలా ఉన్నాయో, కాళ్ళు ఎలా ఉన్నాయో, పాదాలు ఎలా ఉన్నాయో అవి చూస్తే వాటిని వర్ణించగలం. పరమగీతాల్లో సంఘము స్త్రీలాగా ఆమె వర్ణిస్తూనే ఉంది. ఏమని? ఆయన కళ్ళు ఇలా ఉంటాయి, ఆయన పాదాలు ఇలా ఉన్నాయి, ఆయన వెంట్రుకలు ఇలా ఉన్నాయి, ఆయన ముఖాన్ని దగ్గరగా చూశాను, ఆయన పళ్ళు ఇలా ఉన్నాయి, పళ్ళు కూడా కనబడినాయి ఆమెకి, ఆయన పండ్లు ఇలా ఉన్నాయి, ఆయన చెక్కిళ్ళు ఇలా ఉన్నాయి, ఆయన నోటి మాటలు ఇలా ఉన్నాయి అనేది ఆమె వర్ణిస్తూ ఉంది. ప్రభు అలాంటి అనుభవాన్ని మనకి కూడా ఇస్తున్నాడు. కానీ చాలామంది దాన్ని తీసుకోవడం అలా ఇస్తాడు. ఇచ్చిన తర్వాత దాన్ని కంటిన్యూ చేయడం చాలామందికి ఇష్టం ఉండదు. అంటే దేవునికి లోబడాలా, దేవునికి భయపడాలా, మన ఇష్టానుసారంగా మనం నడవడానికి ఉండడానికి వీల్లేదు కదా. అందువలన దేవుని ఇష్టము అంత పర్ఫెక్ట్గా చేయడం కష్టం కాబట్టి అప్పుడప్పుడు చేద్దాం, మనకిష్టమైనట్టు మనం ఉందాం అనేది చాలామంది ఉద్దేశం. మనం అలా ఉన్నప్పుడు ప్రభువు కూడా అలానే ఉంటాడు. ఆసక్తి కలిగి అడిగినప్పుడు ఆయన మనకు ఆయన దర్శనాలను ఇస్తాడు. అబ్రహాము దేవునితో నడిచాడు, దేవుని మాటకు లోబడ్డాడు, దేవునితో చాలా క్లోజ్గా ఉండేవాడు. స్నేహితునిగా, కుమారునిగా ఎలా ఉండాలి అని దేవుని ఉద్దేశం అయి ఉందో ఆ సమయంలో అబ్రహాము అలానే దేవునితో ఉండేవాడు. అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చాడు, అబ్రహాముతో భోజనం చేశాడు, అబ్రహాము గుడారంలో భోజనం చేశాడు, చాలాసేపు అబ్రహాముతో మాట్లాడాడు, విశ్రాంతి తీసుకున్నాడు. అంటే ఇంటిలో ఉన్న ఒక యజమానిలాగా ఆయన అబ్రహాము గుడారంలో ఉన్నాడు. ఆ అనుభవాన్ని అందరూ పొందుకోవాలనేది దేవుని ఉద్దేశం. ఆ అనుభవం అబ్రహాముతో ఆగిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఆ అనుభవం అందరికీ రావాలి అనేది. అందుకే ఆ రోజే అబ్రహాము దీవించాడు, నీ మూలముగా సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి. అబ్రహాం అంటే ఆశీర్వాదం అంటే గొర్రెలు, ఒంటెలు, మేకలు, పశువులు, దాసదాసీలు ఇవని కాదు. ఆశీర్వాదం అంటే దేవునితో ఉండే ఆశీర్వాదం, దేవునితో నడిచే ఆశీర్వాదం, దేవునితో మాట్లాడే ఆశీర్వాదం. దేవుడు మన యజమానిగా మన ఇంటిలో అబ్రహాము దగ్గరకు వచ్చినట్లుగా వచ్చి ఉండే ఆశీర్వాదం. అలాంటి ఆశీర్వాదం ఇస్తానని దేవుడు అబ్రహాముతో చెప్తే, ఆ అబ్రహాము దేవునితో మాట్లాడే అనుభవం కలిగి ఉంటే ఆ అనుభవం అందరం పొందుకోవాలని దేవుని ఉద్దేశం.
ఆ అనుభవము మనం పొందుకోకపోతే దేవునితో మనం నివాసం చేయలేం, అబ్రహాములాగా నివాసం చేయలేం. కానీ పాత నిబంధనలో భక్తులు కూడా చాలామంది అబ్రహాములాగా ఉండడం సాధ్యం కాల. మోషే దేవుణ్ణి అడిగాడు, నేను నిన్ను చూడాలి ప్రభు అని. మోషే దేవుణ్ణి అడిగినప్పుడు, మోషే నా మహిమంతా నువ్వు చూడలేవు, కానీ నేను దాటి వేళ్ళు చూడగా నా వెనక భాగాన్ని చూడు, నేను చెయ్యి అడ్డం పెడతాను, నేను చెయ్యి అడ్డం పెట్టి నిలబెడతాను, నేను చెయ్యి అడ్డం పెట్టి వెళ్ళిపోతూ ఉంటా. అది ఎలా సాధ్యమో మనకు తెలియదు, కానీ దేవునికే సాధ్యం అది. ఆయన చెయ్యి వెనక్కి తిరిగి ఇటు వెనక్కి ఆనించాడా, ఎలా ఆనించాడో మనకు తెలియదు, కానీ ఆయన చెయ్యి అడ్డం పెట్టి దాటిపోతూ ఉన్నాడంట. పోతూ పోతూ చెయ్యి దిగని మోషే వెనక భాగం చూశాడు. కానీ మోషేతో చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడేవాడు. చూడడం అనేది పరిపూర్ణంగా సాధ్యం కాల. అబ్రహాము దగ్గరికి వచ్చినట్టు వస్తే చూసేవాడేమో. అబ్రహాం దగ్గరికి ఎలా వచ్చాడు? ఆయన వెలుగుతోనో, ఆయన మహిమతోనో, ఆ మండుచున్న అగ్నిలాగానో అలా రాలేదు. అబ్రహాముతో ఎలా దేవుడు ఉన్నాడు, ఎలా నడిచాడు, ఎలా జవాబిచ్చాడు, ఎలా మాట్లాడాడు అంటే సామాన్యమైన మనిషిలాగానే, మన ఇంట్లో ఉన్న మనిషిలాగానే. ఈ అనుభవం ఆదాముకుంది. ఆదాము దగ్గరికి రావడం, ఉండడం, మాట్లాడడం, వాళ్ళతో కాసేపు గడపడం, ఆయన వెళ్ళిపోవడం, పరమునకు వెళ్ళిపోవడం. అబ్రహాముతో మాట్లాడడం, పరలోకానికి వెళ్ళిపోవడం. అబ్రహాము ఇంట్లో భోజనం చేసినప్పుడు ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. దేవుని సన్నిధిలో ఆయనలాగా వస్తే మనం చూడలేము, కానీ ఆయన తగ్గించుకొని వచ్చి మనకు కనబడతాడు. అబ్రహాము ద్వారా మనకేం చెప్తున్నాడు? కొత్త నిబంధన భక్తులమైన మనకేం చెప్తున్నాడు అంటే, ఇదిగో అబ్రహాము దగ్గరికి వచ్చినట్టుగా నన్ను నేను తగ్గించుకొని మీ దగ్గరకు వస్తాను అనేది ఆ రోజు అబ్రహామునకు స్పష్టంగా చెప్పాడు. అబ్రహాము దగ్గరికి వచ్చాడు, భోజనం చేశాడు, మాట్లాడాడు. సామాన్యమైన తన్ను తాను తగ్గించుకొని, మహిమంతా తగ్గించుకొని ఆయన వచ్చేటట్లుగా వచ్చాడు ఆయన. అలా వచ్చినందువలన అబ్రహాము చేర్చుకున్నాడు, ప్రక్కన కూర్చున్నాడు, భోజనం వడ్డించాడు. ఎలా చేశాడో ఆయన యజమానిలాగా, తండ్రిలాగా ఉండి అన్ని అనుభవాలు పొందుకున్నాడు. ఆ తరువాత నుంచి భక్తులు అంత పరిపూర్ణంగా చూడడం వల్ల భక్తులందరికీ చాలామందికి దేవుడు కనబడ్డాడు. యోసేపుకి దేవుడు కనబడి మాట్లాడేవాడు, కలలు ఇచ్చేవాడు. దానియేలుకి కలలు, దర్శనాలు ఇచ్చేవాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలకి కలలు, దర్శనాలు వచ్చాయి. దేవుడు కనబడి మాట్లాడేవాడు. జకర్యాకి కనబడి మాట్లాడేవాడు. దేవుడు ఆ వెలుగులో కనబడేవాడు, అంటే స్పష్టత లేని విధంగా స్పష్టంగా కనబడినట్టుగా దేవుడు ఆ వెలుగులో కనబడేవాడు. వాళ్ళు ఆ వెలుగుతోనే మాట్లాడేవాళ్ళు. ఆ వెలుగులోనున్న ప్రభువుని పరిశీలనగా చూడడం వాళ్ళకి సాధ్యం కాదు. అందువలన వాళ్ళందరూ దేవుని ముఖాన్ని చూచారు, దేవుని దర్శనాన్ని చూచారు, కానీ ఆ వెలుగులో స్పష్టత లేదు. ఇశ్రాయేలీలు కూడా దేవుని ముఖాన్ని చూశారంట. 70 మంది ఎక్కిపోయారంట. మోషే దేవునితో మాట్లాడుతూ ఉంటే 70 మంది ఇశ్రాయేలీలు కూడా దేవుణ్ణి చూడడానికి ఎక్కిపోయారంట పర్వతం మీదకి. ఎక్కిపోయినప్పుడు ఆ 70 మంది కూడా ఇశ్రాయేలీల దేవుణ్ణి చూచారు అని రాయబడింది. ఇశ్రాయేలీల దేవుణ్ణి చూచారంట. వాక్య భాగంలో వ్రాయబడుతూ ఉంది. 24వ అధ్యాయం, నిర్గమకాండం 24వ అధ్యాయము 9వ వచనము. తరువాత మోషే, అహరోను, నాదాబు, అబీహు ఇశ్రాయేలీల పెద్దలలో 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేలీల దేవుని చూచిరే. ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిది, ఆకాశ మండలపు తేజము వంటిదియో ఉన్నది. వాళ్ళకి కనబడుతుంది. అయ్యి వాళ్ళకి ఏం కనబడుతున్నాయి అంటే, ఆకాశము క్రింద ఆకాశ మండలము వంటి తేజము వంటిది ఉందంట. ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిది ఉందంట. నీలమయమైన నిగనిగలాడు వస్తువు వంటిది. ఒక భక్తుడు అంటాడు, గాజు సముద్రములాగా ఉన్నది అంటాడు. ఆయన పాదముల కింద గాజు సముద్రం ఉన్నట్టు ఉన్నదంట. సముద్రంలాగా ఉంది, తెల్లగా నిగనిగలాడిపోతూ ఉంది, స్ఫటికములాగా ఉంది, అది మెరుస్తూ కనబడుతూ ఉంది. స్ఫటికము లాంటిది, ఆ ఆకాశ మండలం వంటిది వాళ్ళకి కనబడుతూ ఉంటే వాటిని చూస్తూ ఉన్నారు. వాళ్ళు చూశారు, కానీ అలాంటి దర్శనమే వాళ్ళకి కనబడింది. అలాంటి ఆ అనుభవం వాళ్ళు పొంది అక్కడ భోజనం చేశారు, కానీ ఆయనను వర్ణించడం అనేది సాధ్యం కాలేదు. ఆయనను వర్ణించడం సాధ్యం కాలేదు.
హోరేబు పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు, మోషే దేవుని దగ్గరికి, దేవుని కొండకు వెళ్ళినప్పుడు దేవుడు వెలుగులో నుంచి మాట్లాడాడు. ఏలియా ప్రవక్త కూడా దేవుని కొండ అయిన ఆ హోరేబు దగ్గరికి వచ్చినప్పుడు, సీనాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఆ విధంగానే ప్రత్యక్షమయ్యాడు. చూడలేనట్టుగా మెరుపులు వచ్చినాయంట, గాఢాంధకారం వచ్చిందంట, తుఫాను వచ్చిందంట, ఉరుములు వచ్చినాయంట. అన్నిటిలో దేవుడు ప్రత్యక్షమై మాట్లాడతాడు అనుకుంటే మాట్లాడలేదు, కానీ అన్నీ పోయినాక అర్థమయ్యేటట్టు స్వరం వినబడింది ఏలియాకి. స్వరమే వినబడింది ఏలియాకి. అందుకే ఆ భక్తులు దేవుణ్ణి చూచారు, కానీ వాళ్ళకందరికీ ఒకటే ఆశ ఉంది. ఏంటి? దేవుణ్ణి పరిశీలనగా చూడాలి అని. మనకు ఆ అనుభవం ఉంది, మనకేమో అది చేయడం మనకి ఇష్టం అనిపించడం లేదు, మనం అంత శ్రమ పడలేకపోతున్నాం. అది కొంచెం నిష్టగా, నియమంగా, ఒక ప్రత్యేకమైన అనుభవంలో పొందవలసిన అనుభవాలు ఇవి. ఒక ప్రత్యేకమైన రీతిలో ఈ అనుభవాలు పొందాలి. ఇది చాలా కష్టము అని చాలామంది మనుషులు ఫీల్ అవుతూ, బాధపడుతూ ఆ అనుభవాన్ని పొందలేకపోతూ ఉన్నారు. కానీ ఆ కాలంలో ఉన్న వాళ్ళకి అలా దేవుని పరిశీలనగా చూడాలి అనేది వాళ్ళ ఆశ. పరిశీలనగా దేవుణ్ణి చూడాలి అనేది ఆశ. వాళ్ళు ఇశ్రాయేలీలు దేవుణ్ణి చూడాలని ఆశపడినప్పుడు దేవుడు కనబడుతూ ఉన్నాడు, కానీ వెలుగులాగా కనబడుతూ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తే యెహెజ్కేలుకు కూడా దేవుడు కనబడ్డాడు. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం నుండి, నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను, మరియు గొప్ప మేఘమును గోళము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను. కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను. ఆ అగ్నిలో నుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న అపరంజి వంటిది ఒకటి కనబడెను. కరుగుచున్న అపరంజి లాంటిది. బంగారం కరిగితే ఎలా మెరిసిపోతుందో అలాంటిది యెహెజ్కేలుకు కనబడుతూ ఉంది. యెహెజ్కేలు చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే ఆ తరువాత 5వ వచనంలో, దానిలో నుండి 4 జీవుల రూపము గల ఒకటి కనబడెను. వాటి రూపము మానవ స్వరూపము వంటిది. ఒక్కొక్క దానికి 4 ముఖములు, 4 రెక్కలను కాలవు. యెహెజ్కేలుకి కొంచెం సింహాసనం యొక్క ఆ రూపం కనబడుతూ ఉంది. 4 చక్రాలు, 4 ముఖాలు, వాటి రూపాలు మానవ స్వరూపం వంటివని అలా చూడగలుగుతూ ఉన్నాడు. వాటి గురించి చెప్పగలుగుతూ ఉన్నాడు. 7వ వచనంలో మనం చూస్తే, వాటి కాళ్ళు చక్కగా నిలవబడినవి, వాటి అరికాళ్ళు పెయ్య కాళ్ళ వలె ఉండెను, అవి తళతళలాడు ఎత్తడి వలె ఉండెను. వాటి 4 ప్రక్కల రెక్కల క్రింద మానవ హస్తము వంటి హస్తములు ఉన్నాయంట. సింహాసనము గురించి, దాని 4 జీవుల గురించి, చక్రముల గురించి, వాటికున్న హస్తాల గురించి, వాటికున్న కండ్ల గురించి యెహెజ్కేలు చెప్తున్నాడు. వాటన్నిటి గురించి యెహెజ్కేలు చెప్తూ ఉంటే ఒక్కొక్క భక్తునికి, పాత నిబంధన భక్తులకి దేవుడు ఎలా కనబడుతున్నాడు? ఒక యాంగిల్లో కనబడగానే ఆ కింద ఉన్న ఒక ముఖం కనబడుతూ ఉంది. కింద ఉన్న ఒక ముఖం వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే ఒక్కొక్క దాని రూపము ఒక్కొక్క విధంగా ఉంది. దానికి 4 ముఖములు ఉంటే ఒక్కొక్క ముఖము ఒక్కొక్క విధంగా, వాటి రెక్కలు ఒకదానితో ఒకటి కలుసుకుని వాటి రూపములు కూడా వేరువేరుగా ఉన్నాయి. 10వ వచనము, ఆ 4 ఎదుటి ముఖ రూపములు మానవ ముఖము వంటివి, కుడి పార్శ్వపు రూపములు సింహముఖము వంటివి, ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖము వంటివి, 4 పక్షిరాజు ముఖము వంటి ముఖములు కలవు. భక్తుల కంట ఒక్కొక్క రూపంలో ఒక సైడ్ కనబడినప్పుడు ఎద్దు రూపం కనబడిందంట. ఆ సింహాసనానికి ఉన్న 4 ఆ జీవులకున్న రూపాలు, ఒక రూపం కనబడగానే ఎద్దు రూపం కనబడింది, ఒకవైపు చూడగానే పక్షిరాజు ముఖం కనబడింది, ఒకవైపు చూడగానే ఇంకొక ముఖం కనబడుతుంది. పక్షిరాజు ముఖము, ఎద్దు ముఖము, సింహము ముఖము, మానవ ముఖము లాంటిది. ఇలాంటివి కనబడగానే, సింహం వైపు కనబడగానే సింహమే దేవుడని ఆరాధించేవాళ్ళు ఉన్నారు. సింహమే దేవుడని ఆరాధించేవాళ్ళు. పక్షిరాజు వైపు కనబడగానే ఆ పక్షిరాజే దేవుడని ఆరాధించేవాళ్ళు. కొన్ని దేశాల్లో పక్షిరాజు వాళ్ళ దేవునిగా, దేవతగా ఉంటాయి. పక్షిరాజు దేవునిగా ఇశ్రాయేలీలు చూసినప్పుడు సడన్ గా వాళ్ళకి ఏం కనబడిందంటే దూడ రూపం కనబడింది. ఎద్దు రూపం కనబడగానే దేవుడు ఇలానే ఉంటాడని దూడని చేసేసారు వాళ్ళు. తెలుసా? దేవుని రూపం ఇలా ఉంటుంది, దేవుడు ఎద్దులాగా కనబడతాడు, అందుకే ఈయన రూపం ఇలా చేయాలి అని అహరోనుకి అందరూ బంగారం ఇచ్చి దేవుణ్ణి తయారు చేయమంటే అహరోను దూడను తయారు చేశాడు.
ఇలా జరుగుతూ ఉంది. కానీ ఆ సింహాసనం మీద ఉన్న దేవుని స్వరూపాన్ని పరిశీలనగా చూడడం అనేది మనం అర్థం చేసుకోవాలి. అలా కాకుండా ఏదో కన్ఫ్యూజన్లో ఏదో ఒకవైపు చూసి అర్థం చేసుకుని ఇలానే దేవుడు ఉంటాడనుకుంటే మనం భ్రమలోకి వెళ్ళిపోతాం. మనకు అర్థం కాదు. పరిపూర్ణంగా దేవుని చిత్తానుసారమైన భక్తి చేయడం సాధ్యం కాదు. అందువలన పరిశీలనగా దేవుణ్ణి చూడాలి. ఈ యెహెజ్కేలు అలాంటి వాటికి లోబడలేదు. సింహాసనము పైన ఉన్న వాని వైపే దృష్టి పెట్టారు. మోషే దేవుని మీదనే మనసు పెట్టాడు. ఆ యెహెజ్కేలు అలానే దేవుని ముఖం మీదనే దృష్టి పెట్టాడు. దానియేలు దేవుని ముఖం చూడాలనుకున్నాడు. జకరియా దేవుని ముఖం చూడాలని. భక్తులందరికీ కూడా వీటన్నిటిని చూస్తున్నారు, వివరిస్తూ ఉన్నారు, వర్ణిస్తూ ఉన్నారు. కానీ దేవుని ముఖము చూడాలి. దేవుని ముఖ దర్శనం మాకు కావాలి. ఆయన ఎలా ఉంటాడో ఆయన్ని మనం చూడగలిగే ఆ అనుభవం మనకు కావాలి అని వాళ్ళందరూ అలాంటి ఉద్దేశం కలిగి ఉన్నారు. యెహెజ్కేలు ఇంకా చూస్తూ ఉంటే వాక్య భాగంలో 12వ వచనం మనం చూద్దాం. అవన్నీ చక్కగా ఎదుటికి పోవచ్చుండెను, అవి వెనుకకు తిరగక ఆత్మ ఏ వైపునకు పోవచ్చుండెను ఆ వైపునకే పోవచ్చుండెను. ఆ జీవి రూపములు మండుచున్న నిప్పులతోనూ దివిటీలతోనూ సమానము. ఆ అగ్ని జీవుల మధ్యను ఇటు అటు వ్యాపించెను. ఆ అగ్ని అతి కాంతిగా ఉండెను. అగ్నిలో నుండి మెరుపు బయలుదేరుచుండెను. మెరుపు తీగలు కనబడు రీతిగా జీవులు ఇటు అటు తిరుగుచుండెను. ఈ జీవులను నేను చూచుచుండగా నేల మీద 4 ఎదుట ముఖములు ప్రక్కను చక్రముల వంటిది ఒకటి కనబడిందంటే. ఎలా కనబడింది యెహెజ్కేలుకి? ఎలా కనబడుతూ ఉన్నాయి అంటే మండుచున్న నిప్పులతోనూ. ఎట్ట కనబడుతుంది? ఇంక స్పష్టంగా మండుచున్న నిప్పులతోనూ దివిటీలతోనూ సమానమైన ఆ అగ్ని జీవుల మధ్య అటు ఇటు వ్యాపించిందంట. చూడండి, మనకి పెద్ద అగ్ని కనబడితే ఆ అగ్ని లోపల ఉన్నది ఎలా మనకి స్పష్టంగా కనబడుతుంది? ఆ వెలుగే మన కళ్ళని మనకి అర్థం కాకుండా చేస్తే లోపల ఉన్న దేవుని ముఖరూపము చూడడం ఎలా సాధ్యమవుతుంది? యెహెజ్కేలుకి ఇంకా చాలా స్పష్టంగా కనబడలేదు. చాలా స్పష్టంగా అర్థం చేసుకోలేకపోయాడు. చాలా స్పష్టంగా అందువలన ఆయన కనబడిన ఆ విషయాల గురించి మాట్లాడాడు. యెహెజ్కేలు అలా మాట్లాడాడు. దానియేలు అలానే మాట్లాడాడు. దానియేలు 3 వారములు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడట. దేవుని చూడాలన్నా, దేవునితో మాట్లాడాలన్నా కూర్చొని మామూలుగా ప్రార్థన చేస్తే దేవుడు కనబడ్డు. ముందు మనము మన హృదయాన్ని పరిశీలన చేయాలి. మన హృదయంలో ఉన్న వాటన్నిటిని దిద్దుకోవాలి, ఒప్పుకోవాలి, సరి చేసుకోవాలి. నిజంగా దేవుడు మాట్లాడాలి అంటే చాలా ప్రార్థన చేయాలి. మనం ఆ ప్రార్థన కూడా మన అన్నిటినీ ఒప్పుకొని సరి చేసుకొని, హృదయంలో ఇంకా ఏమున్నాయి ప్రభువా, నా హృదయంలో ఇంకా ఏమన్నా నువ్వు మాట్లాడడానికి కనబడడానికి ఆటంకంగా ఉన్నాయని ప్రభువుని అడగాలి. అలా ప్రభువుని అడగాలి. దానియేలు కూడా ఎలా చేసేవాడు? దేవుడు మాట్లాడాలన్నప్పుడల్లా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి జవాబు పొందాలనుకున్నప్పుడు ఎలా ప్రార్థన చేసేవాడు? వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనము. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును, నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచునుంటిని. దేవుని సన్నిధిలో ప్రభు మనతో మాట్లాడాలి అంటే, ప్రభు మనల్ని దర్శించాలి అంటే దానియేలు చేసినట్టు మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడు మన పాపాలు, మన పితరుల పాపాలు ఏడ ఒప్పుకుంటాం? ఇంకా వాళ్ళ పాపాలున్నాయా? ఇంకా వాళ్ళ పాపాలుంటే నేను దేవుని సన్నిధికి ఎలా రాగలను అనేది కాదు. ఆటంకాలు హృదయంలో ఉంటాయి. వాళ్ళ పాపాలు, వాళ్ళకి సంబంధించిన స్వభావం మన హృదయంలో ఉంటుంది. ఎందుకంటే వాళ్లకు శరీర రీతిగా మనం జన్మించిన వారం. శరీర రీతిగా పుట్టినప్పుడు ఆ బ్లడ్లో ఉన్న ఆ స్వభావము, ఆ లక్షణాలు, ఆ పాపము, ఆ బలహీనత వచ్చేస్తాయి. ఇశ్రాయేలీలు పూర్వకాలంలో అష్షూరియులుగా, సిరియా నుండి పిలువబడిన వాడుగా అబ్రహాం ఉన్నప్పుడు ఆ అబ్రహాముకి దేవుడు అన్నిటినీ కడిగి శుద్ధి చేయడానికి, ఇస్సాకునివ్వడానికి చాలా టైం పట్టింది. ఆ పాపాలన్నీ క్లియర్ చేసి బిడ్డనిచ్చాడు. కానీ ఆ తర్వాత తరాల్లో కూడా ఆ పాపపు ఆనవాళ్ళు కనబడుతూ ఉన్నాయి. పాపపు ఆనవాళ్ళు తెలుసా?
వాక్యం చాలా స్పష్టంగా చదివితే మనకు అర్థమైంది. ఆ పాపపు ఆనవాళ్ళు కనబడుతూ ఉన్నాయి వాళ్ళల్లో. అందుకే యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం మనం చదివాము. నేను ఇదిగో నీ తల్లి హిత్తీయురాలు, నీ తండ్రి అమోరీయుడు అంటాడు. వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉంటే ద్వితీయోపదేశకాండంలో కూడా అంటాడు, మీకు పొలంలో పంటలు పండినప్పుడు ఆ పంటను తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో అర్పించాలి అనుకున్నప్పుడు అక్కడ చెప్పాలంట, నేను నా తండ్రి అయినా అరామీ దేశస్థుని అయినా అతని బిడ్డను. అంటే ఆ పాపం నా మీద ఇప్పుడు దాకా ఉంది, అందుకే నేను దాస్యములో ఉండాను. దాస్యం నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇదిగో ఈ అర్పణను నీకు అర్పిస్తున్నానని చెప్పాలంట. దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకా నేను పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచునంటిని. నేను ఇలాగున మాటలాడుచు ప్రార్థన చేయిచు ఉండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలు ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. దేవుడు మనల్ని ముట్టాలంటే, దేవుడు మనకి కనబడాలి అంటే, దేవుడు మనతో మాట్లాడాలి అంటే ఇలాంటి ప్రార్థన చేస్తేనే. ఇలాంటి ప్రార్థన చేయకుండా దేవుడు మాట్లాడడం సాధ్యం కాదు. ఖచ్చితంగా ఇలాంటి ప్రార్థనే చేయాలి. దేవుని సన్నిధిలో మనము అలా ప్రార్థన చేయకపోతే, మన పూర్వీకుల స్వభావం మనలోనే ఉంటే ఆ స్వభావాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడు. ఎందుకంటే వాళ్ళలాగా మనం నిలకడ లేకుండా ఉంటాం. వాళ్ళ స్వభావం లాంటి స్వభావం కలిగినప్పుడు దేవుడు మనతో మాట్లాడడానికి మనం చక్కగా నిలబడలేము ఆయన సన్నిధిలో. అన్ని విధాలుగా సిద్ధపడి ఉండాలి. అన్ని విధాలుగా దేవునికి ఇష్టమైనట్లుగా మనల్ని మనము సరి చేసుకుని ఉంటే ప్రభువు మనతో మాట్లాడతాడు. ప్రభువు మనతో మాట్లాడి ఆ దర్శనాలు ఇస్తాడు. చివరి దినాల్లో జరిగే విషయాల గురించి చెప్తాడు. ఆ అన్ని విషయాలు ప్రభు ఏమి చెప్పాలనుకుంటే అవన్నీ కూడా మనకు తెలియజేస్తాడు. కానీ ఆయనను చూడాలంటే మన కన్నులు ఎలా ఉన్నాయి, మన చెవులు ఎలా ఉన్నాయి, ఆయన స్వరం వినాలంటే మన చెవులు ఎలా ఉన్నాయి, మన నోరు ఎలా ఉంది. నిజంగా ఒక దినాన్ని ప్రార్థన చేస్తున్నా, ప్రభువా ప్రపంచంలో ఇంతమంది మనుషులు ఉన్నారు కదా, వీళ్ళందరితో ఎందుకు మాట్లాడడం లేదు, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ప్రభువా, వీళ్ళు అడగడం లేదా, ఏం జరుగుతుంది ప్రభు అంటే చాలా మంది అడుగుతున్నారు కానీ నేనే మాట్లాడడం లేదన్నాడు. ఎందుకు ప్రభు అంటే వాళ్ళ చెవులు మంచి అయితే వాళ్ళ చెవులకి నా స్వరము వినబడుతుంది. చెడ్డ మాటలు వినే చెవులు, దురద చెవులు, భయంకరమైన ఆ యొక్క విషయాల కోసం ఆసక్తిగా పరిగెత్తే చెవులయి. అలాంటి చెవులతోటి నా స్వరం ఎలా వినగలరు? నేను మాట్లాడతాను కానీ ఆ స్వరము వాళ్ళ చెవులలోనికి వెళ్ళదు. వాళ్ళకి కనబడను నేను. ఎందుకు అంటే వాళ్ళకి కనబడిన వాళ్ళ కళ్ళ మీద పొరలు ఉన్నాయి. వాళ్ళ ముందుగా నేను నడిచిపోతున్న వాళ్ళు నన్ను చూడలేరు. దేవుని సన్నిధిలో ఆయనను చూడాలి అంటే, ఆయన స్వరము వినాలి అంటే, ఆయన మాట మనకు అర్థం కావాలి అంటే, మన నోటి మాటలు బాగుంటే ఆయన మాట మనకు అర్థమైంది. పగలంతా ఇంటి దగ్గర ఉన్నప్పుడు చెడ్డ మాటలు మాట్లాడి చర్చిలోకి వచ్చి నాతో మాట్లాడు ప్రభు అంటే ఆయన ఎలా మాట్లాడతాడు? ఆయన మాట్లాడాలంటే మన నోరు ఎలా ఉందో మనం చూసుకోవాలి. మన పూర్వీకుల స్వభావం ఏముందో చూసుకోవాలి. అందుకే మన నోటిని, మన కళ్ళని, మన చెవులను సరి చేసుకోవాలి. సరి చేసుకున్నప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు. జకర్యాతో కూడా ప్రభు మాట్లాడాడు, చాలా విషయాలు చెప్పాడు. జకర్యా కూడా దేవుని యొక్క దర్శనాన్ని చూచాడు, దేవునితో మాట్లాడేవాడుగా, దేవుని అనుభవాలు చూచేవాడుగా ఉన్నాడు. కానీ స్పష్టంగా ఆయనను వర్ణించలేకపోయాడు. ఆయనను వర్ణించడం సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్ళకి కనబడిన దాన్ని బట్టే వాళ్ళు మాట్లాడగలరు. వాళ్ళకి కనబడినదే వాళ్ళు చూడగలరు. వాళ్ళకి కనబడిన దాన్ని వాళ్ళు చెప్పగలరు. కానీ వేరొక దాన్ని చెప్పడం వాళ్ళకి సాధ్యం కాదు. వేరొకటి చెప్పడం సాధ్యం కాదు. దేవుని సన్నిధిలో అలాంటి అనుభవాలు పొందాలి అంటే మనము కూడా దేవుణ్ణి స్పష్టంగా చూడగలిగిన అనుభవం కలిగి ఉండాలి, చూడగలిగిన అనుభవం కలిగి ఉండాలి. వాక్య భాగాల్లో నుండి ప్రభువు మనతో ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. జకర్యా గ్రంథం 5వ అధ్యాయం 4వ అధ్యాయము మొదటి నుంచి మనం చూస్తే జకర్యాతో కూడా ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన యొక్కని లేపినట్టు నన్ను లేపి నీకు ఏమి కనబడుచున్నదని అడగగా, నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదయు, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవన్నాడంట.
జకర్యాని లేపి, నిద్రపోయే వాళ్ళని లేపినట్టుగా తట్టి లేపి నీకేం కనబడుతుందంటే ఏం కనబడితే అది చెప్తాం మనం. మనకేం కనబడితే అదే చెప్తాం. జకర్యాని లేపి అడిగితే ఆ జకర్యాకు కనబడిన విషయాల గురించి చెప్తూ ఉన్నాడు. దానియేలు దేవుని దర్శనాన్ని పొందుకోవాలంటే ఎలా ప్రార్థన చేయాలో అలా ప్రార్థన చేసి దేవుని సముఖంలో మనము కనిపెట్టుకొని ఉంటే ఈ జకర్యాని తట్టి లేపినట్టుగా దేవుడు మనల్ని తట్టి లేపి నీకేం కనబడుతుంది అంటాడు. జకర్యా ఆ గ్రంథం అంతా చదివితే అక్కడక్కడ ఆయన అలాగే అడుగుతూ ఉంటాడు. ప్రార్థన చేద్దాం. దయగలిగిన దేవా, సర్వాధికారి అయిన తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కోట్ల కొలది వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన బిడ్డలందరినీ దర్శించండి, లోతైన అనుభవాలు దయచేయండి నాయన. నా తండ్రి, పైన భక్తి మాకు అవసరం లేదు ప్రభువా. ఇదిగో నాయన లోతైన భక్తి కావాలయ్యా. బిడ్డలందరూ అడుగుతూ ఉన్నారు. ఆన్లైన్లో వాక్యం వింటున్న బిడ్డలను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మిమ్మల్ని చూడగలిగిన కన్నులు, మిమ్మల్ని వర్ణించగలిగిన ఆ పరిశీలన దయచేయండి ప్రభా. తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు నాయన. పరిశీలనగా మిమ్మల్ని వర్ణించాలి. అవును ప్రభా, మీ చూపు ఎలా ఉంది? దయగలిగిన చూపు ప్రభా. నా తండ్రి నాయన, మీకు దగ్గరగా ఉండే వాళ్ళకి మాత్రమే అవి కనబడతాయి. మిమ్మల్ని దగ్గరగా తాకే వాళ్ళకే నాయన మీ కళ్ళు కనబడతాయి. మీకు దగ్గరగా వచ్చి మాట్లాడిన వాళ్ళకే నాయన మీ పెదాలు ఎలా ఉన్నాయో కనబడతాయి ప్రభా. మీ వెంట్రుకలు చూడాలన్నా మిమ్మల్ని ఆనుకోవాలి, మీ రొమ్మున ఆనుకుంటేనే కనబడతాయి ప్రభా. నిజంగా ప్రేమ కలిగిన తండ్రివయ్యా, అంత దగ్గరగా ప్రియ బిడ్డలుగా మమ్మల్ని మీ దగ్గరగా తీసుకుంటారు. మీ వందనాలు. ప్రతి బిడ్డను దర్శించండి, ఇటు అనుభవాలు దయచేయండి, ఆత్మతో నింపండి, సాతాను తంత్రాలపై జయమివ్వండి, ఆత్మీయంగా బలపరచండి ప్రభా. ఇదిగో నాయన, ప్రార్థన చేయలేక బాధపడుతున్న వారికి ప్రార్థనాత్మ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అట్టి అనుభవము దయచేయండి. కళ్ళను పరిశుద్ధపరచండి. కళ్ళ ద్వారా ఉన్న, చూపుల ద్వారా ఉన్న మలినాన్ని కడిగివేసి మిమ్మల్ని చూడగలిగిన పరిశుద్ధత దయచేయండి ప్రభా. మీ స్వరాన్ని వినగలిగిన ఆ చెవులకు పరిశుద్ధత దయచేయండి. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అన్నారు కదా ప్రభా. నాయన, మీరు చెప్పే మాట నాయన బిడ్డలు వినడానికి ఆ చెవులు తెరవజేయండి. ఆత్మతో నింపండి ప్రభా. ఆసియాలో ఉన్న 7 సంఘాలకు మీరు రాయించిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు ప్రభా. తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు. బహుగా దీవించండి, ఆత్మతో నింపండి, సాతాను తంత్రాలపై జయమివ్వండి. ఈ లోక సంబంధమైన అక్కరలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఆత్మీయ జీవితానికి అడ్డంగా ఉన్నాయో వాటిని తీర్చండి ప్రభా. వివాహాలు గాక బాధపడే వాళ్ళకి వివాహాలు జరిగించండి. ప్రార్థనలో బలపడడానికి వాళ్ళకి సహాయం చేయండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగించి నాయన ప్రార్థనలో బలపడడానికి కృప దయచేయండి నాయన. ఇదిగో నా తండ్రి, దురాత్మల చేత పీడించబడుతున్న వారికి విడుదల దయచేసి మీ దర్శనము దయచేయండి ప్రభా. తండ్రి, మీకే వందనాలు. ప్రతి అక్కర మీ మహిమలో మీ బిడ్డలకు తీర్చి నాయన మిమ్మల్ని చూడగలిగిన కన్నులు, ప్రశాంతంగా ప్రార్థన చేసి కనిపెట్టగలిగిన హృదయం దయచేయండి. మీ నామానికి అత్యధికమైన మహిమ తెచ్చుకోండి. ఈ వాక్య భాగాల ద్వారా బిడ్డలందరినీ బలపరిచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోమని, తోడయ్యండమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరిన్ని వివరముల కొరకు మమ్మలను సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841. మరి ఒక ఫోన్ నెంబర్ 8500084844.